యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి బదిలీపై వచ్చిన అధికారులు తిరిగి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బదిలీపై వెళ్తున్న అధికారులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ దేవస్థానంలో అధికారులు అంకిత భావంతో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. వారి సేవలు దేవస్థాన అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. అత్యంత ఆప్తుడు. ఓకే చూడొకసారి చూడండి స్మైల్ సాగర సంగమం చేయవు మరి తలవర్త స్పంగిమ వన్ అంటే కాళ్ళు పడ్డాయి కానీ తలకే ఇప్పుడు ఏ ఏం లేదు. నాకు కంటిన్యూ గ్రూప్ తరిస్తుంది ఒకటి మంచి యాదగిరి గుట్ట నుంచి వచ్చిన ఉద్యోగులు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా మనకు రాజన్న సన్నిధిలో అనేకమైన సేవలు అందించారు. మరి వాళ్ళ మాతృ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అటానమస్ బాడీ డిక్లేర్ చేసింది యాదగిరిగుట్ట. ఆ సందర్భంగా ఎవరి సంస్థలో వాళ్ళే పనిచేయని ఆలోచనతో 3 రోజుల కిందనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఇక్కడి నుంచి మళ్ళీ బదిలీ చేయడం జరిగింది. మరి వారి సేవలు ఏవైతున్నాయో రాజన్నకు రాజన్న భక్తులకు దాదాపు 2 సంవత్సరాల సేవలు అందించే చాలా విశేషమైన కార్యక్రమం. వారందరికీ కూడా చిన్న సన్మానం చేయడం జరిగింది. ఇక్కడున్న హిందూ దేవాదాయ ధర్మశాఖ ఈ భక్తులను విశ్వసించే విశ్వాసాన్ని దెబ్బతినకుండా ఇక్కడున్న పనిచేయడానికి కోరుతూ మరొకసారి వారు అక్కడ కూడా చాలా బాగా పనిచేస్తారు. వారి మాతృ సంస్థనే డిఫరెంట్ ఏ పరిస్థితులు చేస్తారు కనుక వారందరికీ కూడా ప్రత్యేకంగా చిన్న దీన్ని తీసుకున్నందుకు హృదయం తెలియజేస్తా ఉన్నాం.